అండ్ ఇంకోటేంటంటే మీరు కొన్ని సంవత్సరాల క్రితం జొమాటో ఇందులో చేశారు. స్విగ్గీలో స్విగ్గీలో. హెల్పర్‌గా చేశాను. సో ఏంటి అంటే మళ్ళీ అటువైపు ఎందుకెళ్ళాల్సొచ్చింది? అంటే నేను ఫస్ట్ ఉన్నదే అందులో సార్. హ్మ్. నేను హ్మ్. ఇందులోకి ఫీల్డ్‌కి రాకముందు స్విగ్గీలో చేశారు. స్విగ్గీలో హెల్పర్‌గా హ్మ్. చేశాను. హ్మ్. అంటే నాకు కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయన్నమాట. హ్మ్. జస్ట్ అంటే నేను ఈ ఫీల్డ్‌కి కూడా జస్ట్ అంటే కొంతమంది ఆహ్, వస్తూ ఉంటారు. హ్మ్. అంటే ఏదో ఫ్యాషన్ కోసమని అవును. ఆహ్, కొంచెం టైమ్ పాస్‌కి కూడా నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నా అని, అలా హ్మ్. అని కొంతమంది ద్వారా నేను విన్నాను. హ్మ్. సో, అంటే నాది అట్లా కాదు సార్. ఇప్పుడు నేను వర్క్ పరంగా నేనొక కళామ తల్లిని నమ్ముకున్నా. హ్మ్. సో, ఇంకా అదే నా కళామ తల్లి ద్వారానే నేను మా ఇంట్లో గూడా కొన్ని బరువు బాధ్యతలనేవి ఉన్నాయి నాకు. హ్మ్. సో, అది గూడా చూసుకోవాలి. అవును. సో, అట్లా అంతకుముందు నేను స్విగ్గీలో చేసేదాన్ని. ఇంకా హోటల్‌లో గూడా చేషినా సార్ నేను. హోటల్‌లో గూడా. హ్మ్. అంటే హ్మ్. సిట్యుయేషన్ బాలేక కొంచెం అలాంటి పరిస్థితి ఉండే. ఎందుకు అంత అంత ఎందుకొచ్చింది ఒక్కసారిగా? అంటే మనకున్న ఫ్యాషన్‌ని పక్కన పెట్టి ఒక దగ్గర పనికెళ్తున్నామంటే మనం నిజంగా అంటే చాలా ఏదో తెలుసుకోలేని బాధ ఉంటేనే తప్ప అక్కడికెళ్ళం. ఏంటి అంత అంటే అప్పటికి నేను ఈ ఫీల్డ్‌కి రాలేదు. నాకు యాక్చువల్‌గా తెలియదు. హ్మ్. అంటే యూట్యూబ్‌లో మనం ఇలా పాడుకోవచ్చు, హ్మ్. 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 ఇట్లా చేయొచ్చు అనేది నాకు అప్పటికి తెలియదు. అప్పుడు నా దగ్గర పెద్ద ఫోన్ గూడా ఏం లేదు. హ్మ్. హ్మ్. సో, కాకపోతే సింగింగ్ ఇష్టం ఉంటుండే. హ్మ్. చిన్నప్పుడు స్కూల్‌లో వాడేది. విలేజ్‌లా ఇట్లా వినాయక చవితి స్టేజ్‌ల పైన వాడేదాన్ని. హ్మ్. అట్లా అంతవరకు తెలుసు. ఈ సింగర్స్ మామూలుగా సాంగ్స్ గిట్లా వింటూ ఉండేదాన్ని. హ్మ్. 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 సో, అట్లా ఎట్లా పాడతారో ఏమో! అంటే ప్రైవేట్‌గా అట్లా ఎవరి ద్వారా పాడాలనో, ఎట్లా పాడతారో ఏమో! అన్నీ అనుకునేదాన్ని. అట్లా ఛాన్స్ వస్తే బావుండు అనుకునేదాన్ని. సో, నాకిది యూట్యూబ్‌లో పాడొచ్చు, ఇట్లా అవకాశం ఉంటది అని ఎప్పుడైతే తెలిసిందో, హ్మ్. అప్పటికి నేను అక్కడ చేస్తున్నా హ్మ్. స్విగ్గీలో. హ్మ్. సో, చేసుకుంటానే పక్కన వేరే బ్రదర్స్, సిస్టర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు గదా! హ్మ్. వర్కర్స్. సో, వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని వాళ్ళ దాంట్లో నాకొచ్చిన థాట్స్ అందులో రికార్డ్ జేసుకోవడం. హ్మ్. సో, ఆ తర్వాత మళ్ళా పని జేసుకోవడం. మళ్ళీ సార్ వాళ్ళు, మేడం వాళ్ళు గిట్లా వస్తారు గదా! వాళ్ళొస్తే మళ్ళా తిడతారని జెప్పేసి అటు వాళ్ళని జూసుకుంటూ, మళ్ళా ఇటు పని జేసుకుంటూ అందులోనే మళ్ళా ఒకవేళ నాకెక్కడ వీలు కాలేదు, ఒకవేళ ఆ ట్యూనింగ్ పోతది మళ్ళీ అనుకుంటే, అవసరమైతే వాష్‌రూమ్‌లోకి గూడా వెళ్ళి నేను అది రికార్డ్ జేసుకొనొచ్చేదాన్ని. అబ్బా! అట్లా మర్చిపోతే మళ్ళీ నేను ఇంటికెళ్తే ఫోనుండది. హ్మ్. మళ్ళా నేను అది మర్చిపోతే మళ్ళా రాసుకోవడం అంటే రాసుకుంటాం. కానీ ట్యూనింగ్ గుర్తుండది. అవును. అవును. ట్యూనింగ్ గుర్తుండాలంటే మనం రికార్డ్ చేసుకోవాలి. హ్మ్. సో, అట్లా కొన్ని మెయింటెనెన్స్ చేసుకున్న రోజులు గూడా ఉన్నాయి సార్. హ్మ్. అది ఎందుకంత సిట్యుయేషన్ అంటే కొంచెం మా హస్బెండ్‌కి అప్పుడు హెల్త్ బాలేకుండే. హ్మ్. హ్మ్. నాకు ముగ్గురు పిల్లలనమాట. హ్మ్. సో, ముగ్గురు గూడా చిన్న పిల్లలే. వాళ్ళు అప్పటికి 7 ఇయర్స్ బ్యాక్. హ్మ్. అప్పటికి వాళ్ళు చదువుతున్నారు. సెవెంత్, ఎయిత్ అట్లా. ఇప్పుడు కాలేజ్ సార్ పెద్ద పిల్లలు. హ్మ్. సో, అట్లా వాళ్ళేం చేయలేరు గదా! చిన్న పిల్లలంటే. అతనికి హెల్త్ బాగుండక అతనికి హాస్పిటల్ చూయించడం, మెడిసిన్‌కి డబ్బులు కావాలి, ఇంటి రెంటు, ఇంట్లో ఖర్చులు ఇవన్నీ చేయాలి. హ్మ్. తప్పదు అన్నట్టుగా మార్నింగ్ 7కెళ్ళేదాన్ని. 7 టు నైట్ 10 వరకి చేసిన రోజులు గూడా ఉన్నాయి సార్. అక్కడే అయిపోద్దిగా టైమంతా. ఒక 1 ఇయర్ అలా అంటే 2 షిఫ్ట్‌లు. హ్మ్. 2 షిఫ్ట్ చేయాలి. ఒక షిఫ్ట్ చేస్తే రూ. 250 ఉండే. హ్మ్. సో, అట్లా 250 అంటే మళ్ళీ నాకు ఇల్లు గడవదు. ఎట్లా అని జెప్పేసి 2 షిఫ్ట్ చేస్తా అని చేస్తూ ఉండేదాన్ని. అట్లా చేసినప్పుడు మా వారు అక్కడికొచ్చేది నన్ను తీసుకెళ్ళడానికి మళ్ళీ. హ్మ్. సో, అట్లా గూడా కొన్ని రోజులు గడిపినాను సార్. ఒక 1 ఇయర్ అట్లా చేసిన. దాని తర్వాత మళ్ళీ స్విగ్గీ మాకు నియర్ బైలో పడిందనమాట. హ్మ్. సో, అట్లా ఇందులో గూడా వేకెన్సీ ఉంది అంటే, నాకు మళ్ళీ అంత దూరం హోటల్‌కెళ్ళి చేయడం, నైట్ ఎళ్ళగా. టైమ్ ఇబ్బందయితుంది గదా! మళ్ళీ నైట్ మా ఆయన నన్ను తీసుకురావడానికొస్తే మళ్ళా పిల్లలుంటారు ఒక్కరు. హ్మ్. హ్మ్. సో, ఇదంతా ఎందుకు? మళ్ళీ ఆయనకప్పుడు నడవడానికి గూడా రాకపోతుండే. సో, అంత ఇబ్బందయితుంది ఎందుకన్నట్టుగా దగ్గర పడింది గదా! అని అక్కడ మానేసి ఇక్కడికొచ్చాను మళ్ళీ. హ్మ్. మాకు దగ్గరలో ఉండేది స్విగ్గీ. సో, అందులో జాయిన్ అయినా. అందులో అన్నీ ఉండేవి సార్. కూరగాయలు కట్ జేయడం, హౌస్ కీపింగ్ గూడా చేశా. హ్మ్. హ్మ్. అట్లా గూడా. సో, అట్లా చేసుకుంటూ అందులో ఒక 1 ఇయర్ జేసిన హ్మ్. స్విగ్గీలో గూడా. సో, అందులో చేసే మూమెంట్‌లోనే నాకు ఇది తెలిసిందనమాట.
యూట్యూబ్‌లో పర్పస్. పెట్టి. ఆ! అట్లా నేను మళ్ళా ఈ సాంగ్స్ రాసుకొని నేను సొంతంగా రాసుకున్న తర్వాత హ్మ్. పని అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళేసరికి ఇందులో గూడా ఒక్కొక్కసారి 2 షిఫ్ట్‌లు చేయాల్సొస్తుంది. హ్మ్. హ్మ్. సో, నేను గూడా అనుకునేదాన్ని. నాకు గూడా డబ్బులొస్తే అవసరమే గదా! అన్నట్టుగా ఒప్పుకునే చేసేదాన్ని సార్. హ్మ్. సో, అట్లా ఇంటికొచ్చి మళ్ళా ఫ్రీ టైమ్‌లో నైట్ దాదాపు 1 వరకు అట్లా మెలుకువ ఉండి హ్మ్. రాసుకున్న రోజులున్నాయి. అట్లా రాసుకొని నేను మొత్తం సాంగ్ కంప్లీట్ అయినంక యూట్యూబ్‌లో కొంతమంది స్క్రీన్ పైన నంబర్. హ్మ్. సో, అందులో కొంతమందికి కాల్ చేశాను. ఒక ఎక్కువ మందికి చేయలేదు. ఇద్దరు ముగ్గురికి అట్లా చేసిన సార్. హ్మ్. హ్మ్. చేసిన తర్వాత వాళ్ళు ఓకే అండి. మరి మీరు పాడిన సాంగ్ పంపియండి వింటాము అని జెప్పేసంటే, మళ్ళా అది వేరే వాళ్ళ ఫోన్ నుంచి రికార్డ్ చేసి, మళ్ళా వాళ్ళ ఫోన్ నుంచే వాళ్ళకి పంపించిన. హ్మ్. పంపిస్తే విన్నారు. హ్మ్. విన్నాక సాంగ్ బావుంది. ఓకే. మరి మేము కంప్లీట్ అయితే చేయండి. మేము ఒక డేట్ చెప్తాము. ఆ డేట్‌కొచ్చి మీరు పాడుదురు పాడు. గాని అని జెప్పేసి అన్నారు. అదే ఫస్టా? అదే ఫస్ట్ ఫస్ట్. సాంగ్. ఓకే. హ్మ్. ఆ! అదే ఫస్ట్ సాంగ్. ఆ తర్వాత నేను రాసిన సాంగ్‌తోనే వెళ్ళి పాడొచ్చినాను. హ్మ్. బావుందన్నారు రిలీజ్. సూపర్. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయిందా జర్నీ? అక్కడి నుంచి మా వాళ్ళకి ఎవరికీ తెలీదు. నేను హ్మ్. మళ్ళీ ఈ ఫీల్డ్‌కి ఎళ్తున్నా. మా వారికి తెలుసు. మా మ్యారేజ్ అయిన కొత్తలోనే నేను చెప్పాననమాట. హ్మ్. నాది స్కూల్ డేస్‌లోనే పెళ్లయింది. చిన్న ఏజ్‌లోనే. పెళ్లయినంక 2 ఇయర్స్ అలా చదువుకున్నాను. హ్మ్. ఆ తర్వాత చెప్పిన. నాకిట్లా సాంగ్స్ అంటే ఇష్టము బాగా అన్నట్టుగా చెప్తే అతను గూడా ఒప్పుకున్నాడు. సరే సూపర్. నేను స్టేజ్ పైన స్కూల్‌లో పాడేదాన్ని. హ్మ్. ఆ తర్వాత మా మ్యారేజ్ అయిన కొత్తలో మా ఊర్లో గూడా 26 జనవరి వచ్చిందనమాట. హ్మ్. 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 సో, నేను స్కూల్‌లో పాడే అలవాటికి నాకు అప్పటికి తెలీదు గదా! మనం అత్తగారిల్లు ఇట్లుండాలి. అయన్నీ నాకు తెలీదప్పుడు. హ్మ్. హ్మ్. అన్నీ కొంచెం చిన్న పిల్ల చేష్టలే ఉంటుండే. సో, అప్పుడు మా వారికి చెప్పిన నేను. నేనిట్లా హ్మ్. పాడతా సాంగు. హ్మ్. స్కూల్‌లో పాడేది గదా! ఈరోజు ఇక్కడున్నా గదా! స్కూల్ దగ్గరికెళ్ళి పాడేసొస్తా అంటే, మా అత్తగారి ఊర్లోనే స్కూల్‌కెళ్ళి పాడాననమాట. హ్మ్. మా వారు ఒప్పుకున్నారు. సరే ఎళ్లి పాడరా అని జెప్పేసంటే నేను వెళ్ళినా. హ్మ్. సో, ఆ తర్వాత అందరూ గూడా ఆయనను గూడా అన్నారంట. "నీ పెళ్ళాం మంచిగా పాడింది." అంటే హ్మ్. తాత వరుసలు ఇలా ఉన్న వాళ్ళుంటారు గదా సార్! ఆ! అట్లా అన్నారంట. వచ్చి నాతోని చెప్తుండే ఇగ. "ఇట్లా అన్నారు, బా పాడిందన్నారు. మంచిగా పాడినావు. పాడు నువ్వేడ పాడాలనుకున్నా పాడు" అని జెప్పేసి అని. సో, ఇప్పుడు గూడా నాకు ఇగ ఆయన ఇష్టం ప్రకారమే నేను హ్మ్. లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ మీది? అరేంజే సిగ్గుపడతాండ్రు. అరేంజే అది. అరేంజ్ మ్యారేజ్. కాకపోతే ఏందంటే అంటే ఇట్లా పెళ్లి చూపులు అవన్నీ జూస్తారు గదా! హ్మ్. అట్లేం లేదు మాకు. ఎందుకంటే నాకు తెలీదు. హ్మ్. ఇప్పుడు పెళ్లి జేసుకోవాలి. ఇవన్నీ తెలీదనమాట. అనుకోకుండా నా శారీ ఫంక్షన్‌లోనే నన్ను చూసి ఇష్టపడ్డారు హుహు. మా వారు. సో, ఆ అమ్మాయిని చేసుకుంటా అట్లా ఇట్లా అని జెప్పేసి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తే వచ్చి ఓ చేసుకున్నారనమాట. టైప్ ఆఫ్ సో, లవ్ స్టోరీయే. ఆ! ఒక అతను తర్వాత అన్నాడు ఇగ అంటే అతను ఎక్కువ మూవీస్ అలా చూస్తుండే. హ్మ్. వెంకటేష్, చిరంజీవి గారి అట్లా చూస్తుండే హ్మ్. అనమాట. సో, అప్పట్లా కొంచెం సినిమా స్టైల్ కొడుతుండే అనమాట. హ్మ్. హ్మ్. నేను నిన్ను లవ్ చేషినా, అందుకే నువ్వే కావాలనుకున్నా. నాకు పర్సనల్‌గా చెప్తుండే హ్మ్. అవన్నీ ఇగ హ్మ్. హ్మ్. మ్యారేజ్ అయిన తర్వాత. సో, అట్లా కొన్ని స్టోరీ కూడా ఉంది సార్ మాకు. అంటే మా నాకేమో తెలియదు హ్మ్. మ్యారేజ్ అప్పుడు. చేసుకోవాలని. నాకు చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఉండే. హ్మ్. ప్లస్ ఈ సింగింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ హ్మ్. ఉండే. అంటే జనరల్‌గా పెళ్లయిపోయిన తర్వాత హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాపో ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.